అండి, హైదరాబాద్ అనేది చాలా పెద్ద నగరం. ఆల్మోస్ట్ 11 హైవేస్ ఈ సిటీ నుంచి పాస్ అవుతూ ఉంటాయి. అలాగే మూసీ రివర్ ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ప్లస్ స్ట్రెచ్ కూడా ఈ సిటీ నుంచే పాస్ అవుతూ ఉంటుంది. చాలా రిజర్వాయర్స్ ఈ చుట్టుపక్కల ఉన్నాయి. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్వెస్టర్స్ ఎక్కడ పొరపాటు పడతారంటే, సమ్ ఏరియాస్ అండి నార్మల్ సీజన్స్లో చూడటానికి ఆ ఏరియా చాలా బాగుంటుంది, కనెక్టివిటీ బాగుంటుంది, 1-2 కిలోమీటర్స్ బిఫోర్ హౌసెస్ ఉంటాయి, సో ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటారు. బట్ రైనీ సీజన్లో ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే అక్కడ ఒక చిన్న సైజు రివరే కనిపిస్తుంది. సో ఇలాంటి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫ్లడెడ్ ఏరియాస్ ఏమన్నా ఉన్నాయా, నియర్ బై రిజర్వాయర్స్ ఉంటే బ్యూటిఫికేషన్ ఉంటుంది, బ్యాక్ వాటర్స్ వస్తుంటే ఏదో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి కాదు, ఆ బ్యాక్ వాటర్స్ వల్ల రైనీ సీజన్లో ఏమన్నా ఇబ్బంది అవుతుందా మన ప్రాపర్టీకి. సో 1 కిలోమీటర్ బిఫోర్ వరకు కన్స్ట్రక్షన్ ఉంది, బట్ ఆ కన్స్ట్రక్షన్ ఎందుకు ఎక్స్టెండ్ అవ్వలేదు. ఇవి చాలా మైక్రో ఫ్యాక్టర్స్ అండి. ఈ ఫ్యాక్టర్స్ని కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కన్సిడరేషన్లోకి తీసుకోండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.